ఏంటి ఏ సాసులు లేకుండా ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంత ఈజీగా చేయొచ్చు. ఎలా చూద్దాం రండి. ఫస్ట్ క్యారెట్స్, ఆనియన్, చిల్లీ కావాలి. నీట్గా పీల్ చేసుకొని క్యారెట్స్ని స్మాల్ క్యూబ్స్లో కట్ చేసుకోవాలి. అది వెజ్జీస్ని కట్ చేసుకొని ఎగ్ని బ్రేక్ చేసుకోవాలి. నేనైతే 1 ఎగ్ చేస్తున్నాను. నైస్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసి ఇలా చుట్టూరా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలా చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం చేసుకునేది ఒక బిగ్ ఆమ్లెట్లా అయ్యేలాగైతే పోసుకోవాలి. ఇలా తిప్పుకుంటే ఒక పెద్ద ఆమ్లెట్లా అయితే అవుతుంది. ఇలా అయ్యాక దీన్ని అలా బ్రేక్ చేయకుండా 1 మినిట్ అలా వదిలేయాలి. ఇది కాస్త కుక్ అయింది అనుకున్నాక మనం ఇలా బ్రేక్ చేసి కలుపుకొని వీటిని ఇలా కాస్త ఫ్రై అయ్యాక తీసైతే పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ బాండీలో కాస్త ఆయిల్ వేసి కట్ చేసుకునే వెజ్జీస్ అన్నీ అయితే వేసి బాగా ఫ్రై అయితే చేయాలి. బాగా క్యారెట్స్, ఆనియన్స్, చిల్లీ ఫ్రై అయ్యేటప్పుడు ఒక స్పూన్ ఆవు నెయ్యి అయితే వేసాను. ఇది వేగేటప్పుడు కాస్త సాల్ట్ కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయినాయి, హాఫ్ కుక్ అయినాయి అనుకున్నప్పుడు మనం ఆమ్లెట్ ఉంది కదా పీసెస్ అవంతా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై అయిపోయాక మన రైస్ అనేది వేసేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేయాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, మన ఇంట్లో గరం మసాలా ఏమైనా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ మసాలా కూడా ఉంటుంది కదా, ఆ చికెన్ మసాలా, గరం మసాలా ఏమైనా ఉంటే కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే గాయస్, ఇలా బిగ్ బిగ్ పీసెస్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ టేస్ట్ ఉంటుంది.